రోహన్ ఇంకా అమన్ మెడికల్ హాస్టల్లో తమ జూనియర్ స్టూడెంట్ త్యాగిని బాగా ర్యాగింగ్ చేస్తూ ఉండేవారు. అరే త్యాగి, ఇంతకీ నీ పేరు త్యాగి అని ఎవరు పెట్టారు? అంటే తండ్రా, తల్లా, పంతులా? అదైతే నాకు తెలియదు. నువ్వు అసలు ఏం మనిషివి? నీకు కనీసం నీకు పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదా? సరే, ఇవన్నీ వదిలే. ఇది చెప్పు, నువ్వు అసలు మమ్మల్ని ఏమని పిలవాలనుకుంటున్నావు? నేను మిమ్మల్ని బ్రదర్ అనాలనుకుంటున్నాను. పేరుతో పిలవను. ఎందుకు అబద్ధం చెబుతున్నావు? నేను విన్నాను, నువ్వు నన్ను నాగుపాము, అమన్ను తేలు అంటావు. అమన్ త్యాగి దగ్గరికి వెళ్లి, చెప్పరా, నువ్వు నిజంగా మా ఇద్దరిని పాము తేలు అంటున్నావా? చెప్పు 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 చెప్పు. అమన్ ఇంకా రోహన్ త్యాగిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి అమన్ గర్ల్ ఫ్రెండ్ జియా వస్తుంది. కమ్ ఆన్ గాయ్స్, మీరేం చేస్తున్నారు? ఏం లేదు బేబీ, ఊరికే జూనియర్తో కాస్త తమాషా చేస్తున్నావు, ఇంకేం లేదు. అలాగా, అయితే నాకు కూడా ఇంట్రొడ్యూస్ చేయండి మీ జూనియర్కి. కాస్త నేను కూడా టైంపాస్ చేస్తాను. జియా ఇదంతా త్యాగిని ఎగతాళి చేయడం కోసం చెప్తుంది. తను త్యాగి దగ్గరికి వెళ్లి తన చేతిని తన వైపుకి చాచుతుంది. హే, నా పేరు జియా. త్యాగి కాసేపటి వరకు చెయ్యి ముందుకు చాపకపోయేసరికి, ఏంటి డాక్టర్ గారు, సిగ్గుపడుతున్నారా చేయి కలపడానికి? ఒకవేళ అలాగా సిగ్గుపడుతూ ఉంటే రేపు డాక్టర్ అయ్యాక నువ్వు పేషెంట్కి ఆపరేషన్ ఎలా చేస్తావు? బ్రదర్, ఆపరేషన్ నేను చేస్తాను, ఎందుకంటే వాళ్ళు నా పేషెంట్ కాబట్టి. అలాగా, అయితే ఇప్పుడు జియా నీకు పేషెంట్ అనుకో. ఇప్పుడు చెప్పు, తనకు ఆపరేషన్ ఎలా చేస్తావు చెప్పు. అమన్ త్యాగి చేతికి సర్జరీలో యూజ్ చేసే ఒక చిన్న కత్తి ఇస్తాడు. కాని త్యాగి ఆ కత్తిని పట్టుకుని సైలెంట్గా నిలబడతాడు. ఏంటి గాయ్స్, మీ జూనియర్ చాలా సీరియస్ అయిపోయినట్టున్నాడు. సరే, నేనే ఇవాళ తనకి ఆపరేషన్ చేస్తాను. మీరిద్దరూ నాకు సాయం చేయండి. అమన్ ఇంకా రోహన్ త్యాగిని పట్టుకుని టేబుల్ మీద పడుకోబెడతారు. జియా తన చేతుల్లో నుంచి కత్తిని తీసుకుని సరదాగా ఆడుతూ ఉంటుంది. అలా సరదాలోనే జియా వల్ల త్యాగి శరీరం మీద డీప్ కట్ ఏర్పడుతుంది. రక్తం కారడం వల్ల తను చనిపోతాడు. ఏం చేసావు నువ్వు? ఇప్పుడు మనం తనని ఏం చేద్దాం? పోలీసులు మనల్ని వదలరు. నేను కావాలని చేయలేదు. అయినా కంగారు పడకు, నేను నాన్నని అడుగుతాను, ఆయన ఇన్స్పెక్టర్ కదా. జియా వాళ్ల నాన్న ఇన్స్పెక్టర్ రమణ్కి కాల్ చేస్తుంది. ఆయనకి జరిగిందంతా చెప్తుంది. వాళ్ల తండ్రి తనకి ఫోన్లోనే ఒక సొల్యూషన్ చెప్తాడు. దాంతో వీళ్లు శిక్ష నుండి తప్పించుకుంటారు. నాన్నేమంటున్నారంటే తనని మేడ మీద నుంచి కింద పడేయాలని, సూసైడ్ నోట్ కూడా రాయమన్నారు. రోహన్ త్యాగిని ఎత్తుకుని తనని హాస్టల్ మేడ మీదకు తీసుకువెళ్తాడు. అక్కడ్నుంచి కిందకు తోసేస్తాడు. అమన్ తన చేతుల్లో నుంచి త్యాగి పేరు మీద సూసైడ్ లెటర్ రాస్తాడు. తను ఎగ్జామ్ ప్రెషర్ కారణంగా సూసైడ్ చేసుకున్నాడు అని. జియా వాళ్ల నాన్న ఇన్స్పెక్టర్ రమణ్ ఈ కేసుని సూసైడ్ అని క్లోజ్ చేసేస్తారు. చూసావా, మా నాన్న కేసుని ఎలా క్షణాల్లో క్లోజ్ చేశారో? మీరు అనవసరంగా కంగారు పడ్డారు. నేను విన్నాను, ఎవరైతే టైంకు ముందే చనిపోతారో వాళ్ళ ఆత్మ తిరుగుతూ ఉంటుందట. ఒకవేళ తను కూడా భూతంలా మారి నువ్విక పిచ్చివాగుడు అవుతావా? ఇప్పటికే మన వల్ల ఒక హత్య జరిగింది. అది ఆలోచిస్తేనే బుర్ర పాడైపోతుంది. అది చాలక ఉప్పు కారం వేసి గాయాన్ని ఇంకా రేపుతున్నావు. గైస్ వినండి, మనం ఇవాల్టి నుండి దీని గురించి అసలు మాట్లాడకూడదు, ఓకే? త్యాగి చనిపోయి చాలా రోజులు గడుస్తాయి. వాళ్ళు ముగ్గురు ఆ విషయాన్ని మర్చిపోతారు. కాని ఒకరోజు రాత్రి జియా తన గదిలో పడుకుని ఉన్నప్పుడు ఒక నీడ తన వైపు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. తను లైట్ ఆన్ చేసేసరికి ఎంతో భయంకరంగా కనిపించే ఒక అబ్బాయి, త్యాగి భూతం, వైట్ బట్టల్లో ఎదురుగా నిలబడి ఉంటాడు. ఎవరు నువ్వు? ఇంత రాత్రి వేళ నా గదిలోకి ఎలా వచ్చావు? నేను డాక్టర్ త్యాగి. ఇక్కడికేం చేయడానికి వచ్చావు ఇంత రాత్రి? నీకు ఆపరేషన్ చేయడానికి వచ్చాను. చాలా సరదా పడ్డావు కదా నీకు ఆపరేషన్ చేయాలని. ఆ మాట చెప్పి అతను తన జేబులో నుంచి సర్జరీ కత్తిని తీసి జియా శరీరం మీద చాలా చోట్ల కట్ చేస్తాడు. దాంతో జియా శరీరం నుండి రక్తం కారుతుంది. తను తల్లడిల్లుతూ, వద్దు, ప్లీజ్ వద్దు. కాసేపు తల్లడిల్లిన తరువాత జియా చనిపోతుంది. ఆ విషయం అమన్ ఇంకా రోహన్కి తెలిసిన తరువాత వాళ్ళు చాలా భయపడతారు. నేను విన్నది నిజమేనా? జియా శరీరం మీద సర్జరీ కత్తితో కట్ చేశారట. ఒకవేళ అది తను నీకేమైనా పిచ్చి పట్టిందా? త్యాగి చనిపోయినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు తన గురించే మాట్లాడుతున్నావు. మేమైతే మర్చిపోయాం. సరే, ఒప్పుకుంటాను, తను భూతంగా మారాడు అనుకుందాం. భూతం కత్తిని తన చేతులతో పట్టుకోగలదా చెప్పు?
అది భూతం కదా, ఏమైనా చేయగలదు. ఆ మాట వినగానే అమన్కి చాలా కోపం వస్తుంది. ఏమైనా చేయగలదా? అయితే నన్ను పైకి లేపి మేడ మీద నుంచి నన్ను తోసేయగలదా? నేను తనని విసిరేసినట్లు చెప్పు, విసరగలదా? అప్పుడే వాళ్ల తలుపు ఎవరో గట్టిగా కొట్టినట్టు అనిపిస్తుంది. ఇంత రాత్రి వేళ ఎవరు? నేను డాక్టర్ని. తలుపుని మళ్ళీ ఎవరో గట్టిగా కొడతారు. మీరు ఫైనల్ ఇయర్ని ఎప్పటికీ పాస్ అవ్వలేరు, కానీ డాక్టర్ అని మాత్రం చెప్పుకుంటారు. మీ పనిని వాళ్ళ నేను. రోహన్ ఎప్పుడైతే తలుపు తెరుస్తాడో తనకి నోట మాట రాదు. ఎందుకంటే ఎదురుగా త్యాగి డాక్టర్ బట్టల్లో నిలబడి ఉంటాడు. తన మొహం ఎంతో భయంకరంగా ఉంటుంది. త్యాగి భూతం గది లోపలికి వస్తుంది. ప్లీజ్ నన్నేమి చేయొద్దు. నిన్ను చంపింది జియా కదా, నువ్వెలాగో తన ప్రాణం తీసుకున్నావు. మమ్మల్ని వదిలిపెట్టు. నిన్ను వదిలిపెడతాను, కానీ మేడ మీద నుంచి. త్యాగి భూతం రోహన్ని తన చేతులతో ఎత్తి తనని హాస్టల్ మేడ మీదకు తీసుకువెళ్తుంది. నన్ను క్షమించు, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నేను ఇక మీదట జీవనంలో ఎవరిని ర్యాగింగ్ చేయను. ప్లీజ్ నన్ను వదిలే. అలాగే వదిలేస్తున్నాను. త్యాగి భూతం రోహన్ని మేడ మీద నుంచి తోసేస్తుంది. అంత పైనుంచి కింద పడి రోహన్ చనిపోతాడు. దూరం నుంచి ఇదంతా అమన్ చూస్తూ ఉంటాడు. తను పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇన్స్పెక్టర్ రమణ్ని కలుస్తాడు. సార్, నా స్నేహితుడు రోహన్ కూడా త్యాగి భూతం చంపేసింది. నేను నా కళ్ళారో చూశాను. నువ్వు ఆయాసపడుతున్నావు. నేను జియా కూడా ఇదే చెప్పాను, దాని గురించి మర్చిపోమని. మీ ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని చంపారు అని. కానీ మీరందరూ సార్, మీరు ఇంకా ఇలా మాట్లాడుతున్నారా? జియా శరీరం సర్జరీ కత్తితో కట్ చేయబడింది. ఇప్పుడే నా కళ్ళారా రోహన్ చనిపోవడం చూశాను. ఇలా చూడు, నాకేమనిపిస్తుందంటే జియాని నా శత్రువులు ఎవరో చంపుంటారు. పోలీసు వాణ్ణి కదా, చాలామంది శత్రువులు ఉంటారు నాకు. నువ్విక ఇంటికి వెళ్ళు, నేను నీతో రేపు మాట్లాడతాను. ఇన్స్పెక్టర్ రమణ్ ఇప్పుడు కూడా అమన్ మాటలను వినిపించుకోలేదు. భయపడుతూ అమన్ తన ఇంటికి బయలుదేరతాడు. పోలీస్ స్టేషన్ నుంచి కొంత దూరం వెళ్లేసరికి తనకి దూరంగా ఒక వ్యక్తి మాట వినిపిస్తుంది. బాబు, నా కోసం ఒక లెటర్ రాసి పెడతావా? రాస్తాను, కానీ ఎవరు మీరు? మీకేం లెటర్ రాయాలి? ఆ వ్యక్తి అమన్ దగ్గరికి వస్తాడు. తనని చూసి అమన్ భయపడిపోతాడు. నా కోసం ఒక సూసైడ్ లెటర్ రాయండి. ఇదిగో పెన్, ఇక రాయి. భయంతో అమన్ చేతులు వణికిపోతాయి. ప్లీజ్ నన్ను చంపొద్దు. నువ్వు ఆల్రెడీ ఇద్దరిని చంపేశావు. నేనైతే నీ పేరు మీద సూసైడ్ నోట్ రాశానంతే. అలా చేయమని జియా వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్ రమణ్ చెప్పారు. అయితే నీ పేరు మీద సూసైడ్ నోట్ రాయి. ఇప్పుడు ఇదిగో రాయి. ఈ పెన్ తోటే రాసావు కదా నువ్వు నా పేరు మీద సూసైడ్ నోట్. త్యాగి భూతం ముందు అమన్ చేతి మీద పెన్నుతో గుచ్చుతాడు. ఆ తర్వాత తల మీద గుచ్చుతాడు. దాంతో అమన్ అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత త్యాగి భూతం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ తనని డాక్టర్ బట్టల్లో చూసి ఇన్స్పెక్టర్ రమణ్ తనతో ఇలా అంటాడు. డాక్టర్ గారు, మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలా? త్యాగి భూతం ఎంతో అమాయకంగా ఇలా అంటుంది. అవును, నా చావు గురించి కంప్లైంట్. కానీ మీరు బతికే ఉన్నారు కదా. నేను చనిపోయాను. నన్ను నీ కూతురు తన స్నేహితులు చంపేశారు. ఏంటి, నువ్వు నిజంగా అతనేనా? ఇన్స్పెక్టర్ రమణ్ తన గన్ తీస్తాడు. త్యాగి భూతాన్ని షూట్ చేయటం మొదలు పెడతాడు. కానీ తన మీద బుల్లెట్లు ప్రభావం చూపించవు. చనిపోయిన వాణ్ణి ఇంకా ఎన్నిసార్లు చంపుతారు? త్యాగి భూతం ఇన్స్పెక్టర్ రమణ్ దగ్గరికి వెళ్తాడు. తన గన్ని తన చేతుల్లో నుంచి లాక్కుంటాడు. నిన్నెవరైతే చంపేశారో నువ్వు ఆల్రెడీ వాళ్ళని చంపేశావు. నన్ను వదిలిపెట్టు. నీ చావులో నాకు అటువంటి హస్తం లేదు. చావులో హస్తం లేదు, కానీ నా చావుకు కారణం ఏంటో దాచిపెట్టావు. అందుకని నేను ఇప్పుడు నీ గన్నుతో నేను నిన్ను చంపేస్తాను. త్యాగి భూతం మళ్ళీ గన్తో ఇన్స్పెక్టర్ని షూట్ చేస్తూ ఉంటాడు. దాంతో అతని చేతులు శరీరం నుంచి వేరుపడతాయి. చేతులు లేకుండా ఉన్న శరీరం నేల మీద పడిపోతుంది. కాసేపు తల్లడిల్లిన తరువాత అతను చనిపోతాడు. ఆ తర్వాత త్యాగి భూతం గాలిలో మాయమైపోతుంది.